కన్నప్ప సినిమా విడుదల కాకముందే అనేక విమర్శలను ఎదుర్కొంటుంది. గుంటూరుకు చెందిన సనాతన ధర్మ పరిరక్షణ జేఏసీ నిరసనకు పిలుపునిచ్చింది. నేడు గుంటూరుకు మంచు మోహన్ బాబు, మంచు విష్ణులు వస్తున్న సందర్భంగా నిరసనకు పిలుపునిచ్చారు. సనాతన ధర్మాన్ని, దేవీ దేవతలను, బ్రాహ్మణులను కించపరిచే సినిమా కన్నప్పను తీసినందుకు గాను నేటి మధ్యాహ్నం గుంటూరు శంకర్ విల్లాస్ సెంటర్లో నిరసన చేపడుతున్నట్లు జేఏసీ సభ్యులు తెలిపారు. సనాతన ధర్మవాదులు, హిందూ బంధువులు, అర్చక, పురోహిత, బ్రాహ్మణ సంఘాలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని సనాతన ధర్మానికి మద్దతు తెలియజేయవలసిందిగా కోరుతున్నామని జేఏసీ సభ్యులు కోరారు. సినిమా ఇంకా విడుదల అవ్వలేదు, అందులో ఏముందో తెలియదు, అప్పుడే నిరసనలు మొదలు పెట్టారని, అతిచేష్టలు చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సినీ ప్రేక్షకులకు, రాజకీయ పార్టీలకు, నేతలకు బ్రాహ్మణ చైతన్య వేదిక ద్వారా ఒక విజ్ఞప్తి తెలియజేస్తున్నాం. మంచు మోహన్ బాబు సినీ నటుడు, ఆయన కుమారుడు మంచు విష్ణు, వారి కుటుంబం బ్రాహ్మణ సమాజాన్ని గత కొన్ని సంవత్సరాలుగా కించపరుస్తూ వారి నటించిన సినిమాల్లో బ్రాహ్మణులను కించపరిచే సన్నివేశాలు పెడుతూ, పాటలు పెడుతూ బ్రాహ్మణ జాతిని అత్యంత అవహేళనగా, అవమానకరంగా, నీచంగా చూపించడం, పాత్రలు పెట్టి చూపించడం జరుగుతుంది. దీన్ని గత కొన్ని సంవత్సరాల నుంచి బ్రాహ్మణ సంఘాలు వ్యతిరేకిస్తూ వచ్చినాయి. 12 సంవత్సరాల క్రితం 2012లో దేనికైనా రెడీ అనే సినిమాని మోహన్ బాబు, మంచు విష్ణుని పెట్టి 24 ఫ్రేమ్స్ అనే ఫ్రేమ్ ప్రొడక్షన్ మీద తీయటం జరిగింది. దాని మీద అప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత మేము పోరాటం జరిగింది. అయితే ఆ పోరాటంలో ఇరు తెలుగు రాష్ట్రాల్లో, గుంటూరు కేంద్రంగా పోరాటం ప్రారంభించి ఇరు తెలుగు రాష్ట్రాల్లో వస్తే మోహన్ బాబు ఇంటి దగ్గరికి నిరసన తెలియజేయడానికి వెళ్తే అర్చకులు, పురోహితుల్ని గొడ్డును కొట్టినట్లు కొట్టించాడు మోహన్ బాబు. కొట్టించితే కాకుండా తప్పుడు క్రిమినల్ కేసులు ఇరు రాష్ట్రాల్లో ఉన్న బ్రాహ్మణ సంఘాల నేతల మీద పెట్టించడం జరిగింది మంచు విష్ణు, మంచు మోహన్ బాబు. దీనిపైన ఉద్యమాలు చేయడం జరిగింది. ఆ రోజున బ్రాహ్మణులకు అండగా తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది 2012లో. అట్లానే ఎంఆర్పిఎస్ మందాకృష్ణ మాదిగ గారు కూడా తన ఎంఆర్పిఎస్ సంస్థని అండగా ఉంచడం జరిగింది. అప్పుడు ఉమ్మడి రాష్ట్ర హైకోర్టులో పోరాడితే రిట్ పిటిషన్ వేసి, ఈ రిట్ పిటిషన్ ద్వారా పోరాడితే 3 సీన్లు కట్ చేయమని చెప్పి 2013లో సినిమా వెళ్ళిపోయిన తర్వాత హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే మేము కొత్తగా 2024లో నవంబర్లో కన్నప్ప అనే సినిమా తీస్తున్నారు. దాంట్లో పిలక గిలక అనే పాత్రల్ని పెట్టడం జరిగింది. పిలక గిలక అనే పాత్రలు పెట్టి బ్రాహ్మణ జాతిని అవమానపరిచేలాగా మంచు విష్ణు, మంచు మోహన్ బాబు ప్రయత్నం చేస్తున్నారు. దీనిపైన మేము వ్యతిరేకిస్తూ ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయటం, దాని మీద సిబిఎఫ్సి వాళ్ళు మాకు ఒక రిప్లై నోట్ ఇవ్వటం. ఈ కేసు ఇంకా పెండింగ్లోనే ఉంది, సినిమా సెన్సార్ అవ్వలేదు. ఏమీ లేకుండానే పంతం కోసం బ్రాహ్మణుల మీద. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ ఫోన్ ఇన్లో అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి. అటు కన్నప్ప మూవీ రిలీజ్ కు ముందే విమర్శలు పాలవుతుంది, అయితే అటు సనాతన ధర్మాన్ని కించపరిచే విధంగా సినిమా ఉందంటూ జేఏసీ నేతలైతే ఈ రోజు గుంటూరులో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ప్రధానంగా వారు ఏం డిమాండ్ చేస్తున్నారు, డీటెయిల్స్ ఏంటి? కన్నప్ప సినిమాకు సంబంధించినటువంటి అంశం పైన నటుడు మోహన్ బాబు, మంచు విష్ణువుల పైన ప్రధానంగా కన్నప్ప సినిమాలోకి సంబంధించి ఒక పోస్టర్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ పోస్టర్ లో పిలక గిలక అనేటటువంటి అంశాలను పెట్టడం జరిగింది. దీనిపైన తీవ్ర స్థాయిలో బ్రాహ్మణ సంఘాలు అయితే వాళ్ళు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలోనూ మోహన్ బాబు కుటుంబం బ్రాహ్మణ కుటుంబాలని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడంతో పాటు ప్రస్తుతం మూవీలో కూడా ఈ విధంగా కించపరిచే విధంగా అంశాలు పెట్టారు. వాటిని తొలగించాలి, లేదు అలాంటి పాత్రలు ఏవి సినిమాలో లేవు అంటూ కూడా వాళ్ళు ప్రకటన చేయాలి అనే విధంగా కూడా వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకి గుంటూరు శంకర్ విలాస్ లో కూడా
ఆందోళనకి పిలుపునివ్వడం జరిగింది. మోహన్ బాబు అదేవిధంగా మంచు విష్ణు గుంటూరుకు వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు ఈ నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇందులో పూజారులు అదేవిధంగా అర్చక సంఘాలకు సంబంధించి బ్రాహ్మణ సంఘాలకు సంబంధించి అందరూ పాల్గొంటారనే విధంగా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు మూవీ టీం అయితే ఎక్కడా కూడా ప్రకటన చేసినటువంటి పరిస్థితి లేదు, దీనిపైన స్పందిస్తున్నటువంటి పరిస్థితి లేదు. మరి చూడాలి, ఈ అంశాన్ని అయితే తీవ్రంగా తీసుకొని వెళ్తాం. కంపల్సరిగా సినిమాకి సంబంధించినటువంటి అంశాల్లో గనక బ్రాహ్మణులను కించపరిచే విధంగా ఉంటే మాత్రం కంపల్సరిగా సినిమాని అడ్డుకుంటామనే విధంగా కూడా బ్రాహ్మణ చైతన్య వేదిక తిరువరపు సేదర్ కూడా ఒక వీడియోని అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనిపైన బ్రాహ్మణ సంఘాలు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి మూవీ టీం దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే ఈ పోస్టర్ లో క్లియర్ గా చూస్తే బ్రహ్మానందంతో పాటు మరో నటుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పోస్టర్ రిలీజ్ చేస్తూ దాంట్లో క్లియర్ గా పిలక గిలక అనేటటువంటి విధంగా కూడా బ్రహ్మానందం సప్తగిరికి సంబంధించినటువంటి ఒక పోస్టర్ అయితే బయటికి రావడం జరిగింది. దీనిపైన అయితే ప్రస్తుతం వివాదం జరుగుతుంది. దాంతో పాటు సినిమాలో కొన్ని సన్నివేశాలు సనాతన ధర్మాన్ని దేవి ఎవరైతే అమ్మవార్లను కించపరిచే విధంగా ఉన్నాయనే విధంగా కూడా వాళ్ళైతే బ్రాహ్మణ సంఘాలు చెప్తున్నారు. మరి దీనిపైన కూడా ఏదైనా క్లారిటీ ఇస్తారా మూవీ టీము, లేకపోతే వాళ్ళు ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుందా అనేది కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సినటువంటి అంశంగా కనిపిస్తుంది. అయితే సాయి శంకర్, ఈ విమర్శలన్నీ కూడా అటు మూవీపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది అనుకోవచ్చు. ఎందుకంటే రిలీజ్ డేట్ కూడా దగ్గరలోనే ఉండటంతో సో ఇప్పుడైతే ఈ వివాదాలు తలెత్తుతుంది. అయితే ఇదే నేపథ్యంలో గుంటూరు వస్తున్న అటు మంచు మోహన్ బాబు కానివ్వండి, విష్ణు కూడా ఈ రోజు ఏమన్నా దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇస్తారా వారికి? ప్రధానంగా కూడా ఇప్పుడు ఈ కార్యక్రమాలు ఇవన్నీ కూడా కన్నప్ప సినిమాకు సంబంధించి ఎఫెక్ట్ అయ్యేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే లోపల సినిమాకు సంబంధించి రిలీజ్ చేసినటువంటి ట్రైలర్ కానీ లేకపోతే పోస్టర్లు కొంత వివాదం చుట్టుముడుతున్నటువంటి నేపథ్యంలో కంపల్సరిగా సినిమా విడుదల నేపథ్యంలో కూడా కంపల్సరిగా ఈ అంశాలు అయితే ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా సినిమా పైన అయితే ఎఫెక్ట్ పడేటటువంటి అవకాశాలు ఉంటాయి. మరి కించపరిచే సన్నివేశాలు లేవు అనే విధంగా వాళ్ళు ఏమైనా క్లారిటీ ఇస్తారా, లేకపోతే ఆ పోస్టర్ కి సినిమాలో ఉన్నటువంటి అంశాలకు చాలా వైవిధ్యం ఉంటుందనే విధంగా ఏమన్నా ఒక అంశాన్ని వాళ్ళు మూవీ టీం అయితే రివీల్ చేస్తే తప్ప దీనిపైన అయితే వీళ్ళు వివాదాన్ని తగ్గించేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి అవకాశాలు లేవు. కాబట్టి కంపల్సరీగా సినిమాకి ఎఫెక్ట్ అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్ ఏ టైమ్ ఈ రోజు వచ్చేటటువంటి సినిమా నటులను కూడా వీళ్ళు అద్దుకుండేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా కాంట్రవర్సీ అయితే కొనసాగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వీళ్ళైతే క్లియర్ గా చెప్తున్నారు, కంపల్సరీగా దీనికి సంబంధించి క్రిమినల్ కేసులకు కూడా మేము ముందుకు వెళ్తాము, సినిమాని రిలీజ్ చేయకుండానే అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తామనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి మంచు విష్ణు కానీ లేకపోతే మంచు మోహన్ బాబు కానీ లేకపోతే సినిమాకు సంబంధించిన డైరెక్టర్లు కానీ ఎవరైనా దీనిపైన ఏమైనా క్లారిటీ ఇస్తారా, అసలు సినిమాలో ఈ అంశం ఏంటి, ఈ పాత్రలు ఏంటి, నిజంగానే ఆ సినిమాకి సంబంధించి దేవతలను కించపరిచేటటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా అనే దానికి సంబంధించి అయితే వివరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి వివరణ ఇవ్వకపోతే మాత్రం సినిమాకి అంటే గతంలో కూడా చూసాం మంచు విష్ణు ఫ్యామిలీకి సంబంధించినటువంటి అంశాలు కానీ మోహన్ బాబుకి సంబంధించి కూడా బ్రాహ్మణ సంఘాలు పెద్ద ఎత్తున హైదరాబాద్ లో వాళ్ళ ఇంటి ముందు ఆందోళన చేపట్టడం, ఆ సమయంలో కూడా వాళ్ళ పైన వాళ్ళు దాడులు చేయడం అది చాలా వరకు కాంట్రవర్సీగా నిలవడం జరిగింది. అది కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశం మరింత తీవ్రమయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బ్రాహ్మణులను కంపల్సరిగా మరి వాళ్ళు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు, దీనిపైన సినిమా యూనిట్ ఏ విధంగా స్పందిస్తుందో ప్రధానంగా కనిపించాల్సినటువంటి అంశం.